Hello everyone. Hello everyone. Good morning. After long back. I think after 6 months అనుకుంటాను బ్లాగ్ చేస్తున్నాను. యాక్చువల్లీ ఈరోజు టైం అరౌండ్ 4:30 అవుతుంది. మన మిస్టర్ ఎం అదే మున్వార్ అయితే బీచ్కి వెళ్దాం అన్నాడు. సో పొర్లిని పికప్ చేసుకున్నాను. వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వచ్చాను. 4:30 నిద్ర లేదు. వెనకాల లైట్ చూద్దాం బ్లాగ్ ఎలా వస్తుందో ఏంటో. చాలా రోజుల తర్వాత అయితే బ్లాగ్ చేస్తున్నాను. లెట్స్ గో. అన్నొస్తుండు మురళి అన్న, వెల్కమ్. అన్న సెటప్ వేసుకొని వస్తున్నాడు. అయ్యా ఏం చేస్తాడో ఏంటో బీచ్ లో. కింద టీ కోసం అయితే వచ్చాము. నా మురళి అన్న టీ తీసుకుంటాను. హాయ్ ఫ్రెండ్స్. వెల్కమ్ టు కాటేపల్లి బీచ్. మా మురళి వెళ్తా ఉన్నాడు డ్రోన్ కెమెరా తీసుకొని. అండ్ మనోహర్ అక్కడ ఉన్నాడు. ఫైనల్లీ బీచ్ అయితే వచ్చేసాం. వాళ్ళు వెళ్తా ఉన్నారు ఎక్కడికో. వాళ్ళ వెనకాల మనం కూడా ఇలా 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 వెళ్తున్నాం. సన్ రైజ్ వద్దాం అనుకుంటే సార్ భారీగా వస్తున్నాడు చూడండి. అసలు వెనకాల ఒక రేంజ్ లో అయితే సన్మామ అయితే వచ్చేసాడు. ఆఫ్టర్ సో మెనీ డేస్, చాలా రోజుల తర్వాత అయితే నేను బీచ్ కి వస్తున్నాను. కాటేపల్లి బీచ్ కి ఎస్పెషల్లీ. అప్పుడెప్పుడో నేను పడినప్పుడు వచ్చా, మళ్ళీ ఇప్పుడు మధ్యలో ఒకసారి వచ్చినట్టు. పెట్టాను, కొంచెం రిమోట్ లో ఛార్జింగ్ లేదంట ఫ్రెండ్స్. ఎందుకయ్యా ఎందుకు 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 పెడతారో తెలియదండి. బీచ్ డ్రోన్ షాట్స్ మిస్ అయిపోయాయి అబ్బా. మామ అయితే మంచిగా ఉన్నాడు, డ్రోన్ షాట్స్ అయితే మిస్ అయ్యాయి. యాక్చువల్లీ ఇక్కడ ఏం మాట్లాడుకున్నా నాకు అర్థం కావట్లేదు. ఏదో తీస్తున్నానంటే తీస్తున్నా, చాలా రోజులైంది కదా, అలవాటు పోయింది. సో అక్కడైతే చూడండి అసలు ఫుల్ ఫోటో షూట్స్ అయితే జరుగుతున్నాయి. అందరూ ఫోటో షూట్స్ కోసమే వచ్చారబ్బా. మామూలుగా అయితే ఎవ్వడూ రాలా. ఇక్కడ మావాడు కూడా కెమెరా పెట్టుకుని కూర్చున్నాడు. మురళి నూతి మామ నూతి. చేపలు కట్టే ఈ సముద్రం చేపల్ని వలల కంటే కాటరాజులను ఎక్కువ చూస్తుండాలి. అందుకేనేమో దీన్ని కాటేపల్లి అన్నారు. మావాడు అక్కడ ఏదో ప్రయోగాలు చేస్తున్నాడు ఇన్స్టా 360తో. అన్నా సర్రా 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 తిప్పన్నా, నువ్వు తిప్పు, నువ్వు తిప్పాలా తిరగాల. ఎవడి పనుల్లో వాడు ఫుల్ బిజీగా ఉన్నాడబ్బా. అక్కడేమో వాడు ఇన్స్టాతో, ఇక్కడేమో కెమెరాతో, నేనేమో నా ఫోన్లో వ్లాగు. సరిపోయాం ముగ్గురికి ముగ్గురం. సన్ను మామ అయిపోయా. వాళ్ళేమో వాళ్ళు ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ. అందరూ
స్మార్ట్ ఫోన్స్ వచ్చిందని అందరూ ఫోటోగ్రాఫర్లు వీడియోగ్రాఫర్లు అయిపోయారబ్బా. జనరేషన్ అలాంటిది, ఏం చేస్తాం, ఏమీ చేయలేం. దిస్ ఈస్ వీడియోగ్రాఫర్ అండ్ దట్ ఈస్ ద ఆర్టిస్ట్. ఏదో ప్రయోగాలు చేస్తున్నారు. తీసుకుంటా ఉన్నారు మంచిగా ఫోటో షూట్లు. మా వాడు కూడా మంచిగా ఫోటో షూట్ చేస్తున్నాడు. రే నాకు ఒక ఫోటో తీరా రే మురళి నాకు ఒక ఫోటో తీవా. ఫ్రెండ్స్, మిస్టర్ ఎం అక్కడ చూడండి ఎలా మునుగుతున్నాడు. వాడే మిస్టర్ ఎం. సూర్యుడు మంచిగా ఉన్నాడని చెప్పి ఓ మునుగుతున్నాడు. మా వాడు నాకు గాగులు సగిలించి ఇక్కడ ఓటు మీద అయితే నిల్చోబెట్టాడు ఫోటో తీయడానికి. తీరా మా వత్తి ఫోటో మా ఊడి ఫోటో తీస్తున్నాను. ఫైనల్లీ వీ హ్యాడ్ సమ్ ఫోటో షూట్స్ అండ్ నౌ వీఆర్ గోయింగ్ టు హోమ్. అంటే వెళ్ళిపోదాం అనుకున్నాం, బట్ మా వాళ్ళు ఇంకెంత టైం చేస్తారు నాకు తెలీదు. బట్ సన్ మాత్రం ఇచ్చి పడేసాడబ్బా. సన్ రైజ్ కి వర్త్ ఇట్. నేను ఎప్పుడు కూడా ఈ రేంజ్ లో సన్ అయితే నేను చూడలేదు. చూడండి ఒకసారి, సన్ మా వస్తే నేను బ్లాక్ అయిపోతున్నాం. నేను ఈ ఆపోజిట్ కలర్ మాత్రం సూపర్ అంటే సూపర్ వస్తుంది. చూడండి అసలు మంచిగా అయితే ఉంది. ఒకసారి ఈ రేంజ్ ఎంత ఒకసారి తీసుకుంటాం. బాయ్ బాయ్, తీసుకెళ్ళి టాటా చెప్తున్నాం. ఏం చేయాలన్నా? ఎవరిని వాడిని కొట్టండి అన్న ముసుగేసి. వీడియోగ్రఫీలో డెడికేషన్ అంటే అలా ఉండాలి. మురళి చూడండి ఇక్కడ కూడా ఆపి వీడియో తీసుకుంటున్నాడు. ఫోటో కిట్. వాడు ఎంత డెడికేషన్ అంటే అక్కడ దూడ పాలు తాగుతుంటే ఆ ఫోటో కూడా తీసుకున్నాడు. చూడండి ఎంత డెడికేషన్ గా తీస్తున్నాడు అన్నాడు. చాలా అంటే చాలా డెడికేషన్ గా తీస్తున్నాడు. మనం కూడా చూడండి, మీరు కూడా చూడండి. ఇదైతే బాగుంది కదా. బీచ్ అయిపోయిన తర్వాత టెంకాయ నీళ్ళే తాగుతాం. టెంకాయ తీసుకుంటాడు. ఏ లొకేషన్ కామెంట్లో చెప్పండి. అంటే బీచ్ సైడ్ అయిపోయింది. టాటా బాయ్.